మన నిమిత్తం లేకుండానే మనలో పాపం వచ్చింది, మన నిమిత్తం లేకుండానే మనకు రక్షణ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనందరం నిత్య నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవానికి పోయే ఛాన్స్ని దేవుడు ఉచితంగా ఏర్పాటు చేశాడు. ఆ ఉచితంగా రక్షణ ప్రణాళికను లోకానికి ప్రచురించే సువార్త ప్రకటించే పనిని మనందరికీ అప్పచెప్పాడు. కేవలం నమ్మి విశ్వసించిన ఎడల నీవు నీతిమంతుడవుగా నీతిమంతురాలివిగా తీర్చబడతావు. దీనికి పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు, కేవలం విశ్వసించుట ద్వారా. ప్రైజ్ ది లార్డ్. తెలియకుండానే పాపం వచ్చింది, అలాగే మన నిమిత్తం లేకుండానే మనకు రక్షణ ఏర్పాటు చేశాడు. ఇది ఆ నీతిమంతుని యొక్క దయ. ఎందుకు ఆ జాలి వచ్చింది? మనకు తెలియకుండానే మనం బుక్ అయ్యాం కాబట్టి, మనకు తెలియకుండానే మనల్ని విమోచించడానికి దేవుడు తన కుమారుని సిద్ధపరిచాడు.